మైంది. మధుసూదన్‌కి సుధాకర్‌ని చూస్తే అసూయగా ఉంటుంది. ఈ అసూయకి కారణం ఆస్తిపాస్తులు, భోగభాగ్యాలు కాదు. నిజానికి ఇద్దరూ దాదాపు అన్నింటా సమానమే. ఇద్దరివి మధ్యతరగతి కుటుంబాలు. ఇద్దరూ బ్యాంకుల్లో పనిచేసి ఈ మధ్యనే పదవీ విరమణ చేశారు. ఒకే అపార్ట్మెంట్లో, ఒకే ఫ్లోర్‌లో వేర్వేరు ఫ్లాట్లలో ఉంటున్నారు. మధుసూదన్ అసూయకి ఇవేమీ కారణం కాదు. అతడు ఎదుటివారిని చూసి, వారితో పోల్చుకొని ఏదో విషయం మీద ఈర్ష్యను పెంచుకునే మనిషి కాదు. ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో నలుగురి క్షేమాన్ని ఆశిస్తూ కలివిడిగా ఉండేవాడే. కానీ మధుసూదన్ అసూయకి కారణం వేరే ఉంది. ఎంత వద్దనుకున్నా అది పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ప్రతి 2-3 రోజులకు ఒకసారి సుధాకర్ కుటుంబంలోని ఏదో ఒక విషయం తనకు తెలియడం వల్ల తనలోని అసూయ ఇంకా కాస్త పెరుగుతుండడం మధుసూదన్‌కి తెలుస్తూనే ఉంది. ఇది మంచిది కాదని తెలిసినా మధుసూదన్ తనలో అంకురించిన ఈ భావనను అణచలేకపోతున్నాడు. ఆ ఒక్క విషయంలో తప్ప మధుసూదన్‌కి సుధాకర్ పైన, అతని కుటుంబం పైన ఏ విధమైన ఫిర్యాదు లేదు. ఇద్దరూ దాదాపుగా ఒకేసారి బ్యాంకు ఉద్యోగాల్లోకి ప్రవేశించారు. వేర్వేరు బ్యాంకుల్లో పనిచేస్తున్నా ఒకే అపార్ట్మెంట్లో ప్లాట్లు కొనుక్కున్నారు. 2 కుటుంబాలు తరచూ కలుస్తూనే ఉంటాయి. ఒకరి ఫ్యామిలీ గురించి మరొకరికి బాగా తెలుసు. ఉద్యోగాల నుంచి రిటైర్ అయిన తర్వాత ఇద్దరూ సమయం దొరికి రోజూ మార్నింగ్ వాక్‌కి వెళ్తున్నారు. ఆ సమయంలో సుధాకర్ చెప్పే విషయాల వల్లనే ఈ మధ్య మధుసూదన్‌లో అసూయ మొదలైంది. ఆ రోజు మార్నింగ్ వాక్‌లో కలిసినప్పుడు సుధాకర్ చెప్పాడు, మధు, ఈరోజు మా మనవడి పుట్టినరోజు. సాయంత్రం సరోజను తీసుకొని రావాలి. దగ్గర వాళ్ళనే పిలుస్తున్నాం. ఎక్కువ మంది ఉండరు. నువ్వు, సరోజ రాత్రికి భోజనం చేసి వెళ్ళాలి. మరీ చెప్పమంది లలిత అన్నాడు. మధుసూదన్ ఆలోచనలో పడ్డాడు. సుధాకర్, లలిత దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు. ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. కూతురు, అల్లుడు కెనడాలో ఉన్నారు. కొడుకు, కోడలు సుధాకర్, అతని భార్య లలిత ఒకే ప్లాట్లో కలిసే ఉంటారు. సుధాకర్ మనవడికి ఇప్పుడు 2 ఏళ్ళు. కొడుకు, కోడలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఏం మధు, మాట్లాడవు? సాయంత్రం ఏదైనా పని ఉందా? పోనీ బర్త్డే పార్టీని వాయిదా వేయమంటావా? నవ్వుతూ అడిగాడు సుధాకర్. అదేం లేదు సుధాకర్. సాయంత్రం అమెరికా నుంచి వినయ్, హాసిని కాల్ చేశారు. వీకెండ్ కదా అన్నాడు మధుసూదన్. ఏదో విధంగా తాను వాళ్ళింటికి వెళ్లకుండా తప్పించుకోవడం మంచిదని అనిపించింది. లేకపోతే అనవసరంగా తనలో అసూయ ఇంకా పెరుగుతుందేమో అన్న భయం ఏర్పడింది మధుసూదన్‌కి. భలే వాడివే, మీరు రాకపోతే ఎలా? అసలు వేడుకే జరగదు. లలిత ఊరుకోదు. అబ్బాయి రవి, కోడలు చంద్రిక బాధపడతారు. మనం ఎంత క్లోజో వాళ్ళకి తెలుసు.